జూబ్లీహిల్స్ బైపోల్ పై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గెలుపు బాధ్యతలను ఇన్ఛార్జి మంత్రులపై పెట్టారు. మంత్రుల వివేక్, తుమ్మల, పొన్నంలు 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లను మానిటరింగ్ చేస్తున్నారు. డివిజన్ల వారీగా ఫీడ్బ్యాక్ తెప్పించుకుని స్వయంగా తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక 4 అభ్యర్థుల పేర్లను ఏఐసీసీకి పంపాలని మంత్రులను ఆదేశించారు. అంజన్ కుమార్, సిఎన్ రెడ్డి, నవీన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్లు టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, అప్డేట్స్ ఏంటి? జూబ్లీస్ బై ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ప్రచారంతో ఆశావాహులు ఆశతో ఎదురు చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు రివ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే గెలుపు బాధ్యతలు మంత్రుల ప్యానెల్కి అప్పచెప్పారు. 3 మంత్రులను స్పెషల్గా ఇన్ఛార్జ్గా నియమించారు. అందులో మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఈ 3కి అదనంగా బాధ్యతలు అప్పచెప్పారు. ఈ 3 కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏవైతే డివిజన్స్ ఉన్నాయో డివిజన్స్ అన్ని కూడా కళ్ళే తిరుగుతున్నారు. ఆ డివిజన్స్లో కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఇప్పటికే శంకుస్థాపన చేశారు. అటు రహమత్ నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, వెంగళరావు నగర్, అదేవిధంగా షేక్పేట్కి సంబంధించినటువంటి అన్ని డివిజన్స్లో కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ ప్రజల మూడ్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్గా ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు 3 మంత్రులతో ఆ మంత్రులకి అనుసంధానం చేస్తూ 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు కూడా టాస్క్ని అప్పచెప్పారు. ఒక మంత్రి చొప్పున 3 కార్పొరేషన్ చైర్మన్లను ఇవ్వడం జరిగింది. ఆయా డివిజన్స్లో వాళ్లకు పూర్తి స్థాయిలో పని భారాన్ని అప్పచెప్పారు. ఎట్లా ముందుకు వెళ్ళాలి, జనాల్లోకి ఎట్లా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. నిన్న కూడా సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు తుమ్మల, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు. డివిజన్ల వారీగా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ని తీసుకుంటున్నారు. ఏ డివిజన్లో ఎట్లా ఉంది, కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ ఎట్లా ఉంది, మనం ఎట్లా పోలరైజ్ చేయగలుగుతున్నాం అనేటువంటి అంశం, ఆ తర్వాత జనాల నాడి ఎట్లా ఉంది అనేటువంటి అంశం పైన ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ని తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక 3 మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి టాస్క్ని అప్పచెప్పారు. అభ్యర్థికి సంబంధించినటువంటి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎవరి అభ్యర్థికి అవకాశం ఏఐసీసీ ఇవ్వనుంది, రాష్ట్ర అధినాయకత్వం ఎవరి పేర్లను సిఫార్సు చేయనుంది అనేటువంటి ఒక ఉత్కంఠ రేగుతోంది. ఎందుకంటే బై ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ రానుందనేటువంటి చర్చ ఒకవైపు జరుగుతోంది. బీహార్ ఎలక్షన్స్తోనే బై ఎలక్షన్ జరుగుతాయనేటువంటి చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్క్యూట్లో. ఈ తరుణంలోనే ఎవరి పేర్లను ఖరారు చేస్తారనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ చర్చనైతే గాంధీ భవన్ సర్క్యూట్లో నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి మొత్తం 3 మంత్రులకు టాస్క్ను అప్పచెప్పారు. 4 పేర్లను సిఫార్సు చేయాలనేటువంటి ఉద్దేశంతో 4 పేర్లను ఇవ్వాలి, 4 పేర్లతో జాబితాను దాఖలు చేయాలి అనేటువంటి ఒక ఆదేశాన్ని నిన్న జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. 4 పేర్లను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తే అక్కడి నుంచి స్క్రూటినీ అయిన తర్వాత ఒకరి పేరు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ పేరుని రాష్ట్ర అధినాయకత్వం అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే పార్టీ పెద్దలకు పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఆశావాహుల్లో మరింత ఇంట్రెస్ట్ పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దఫల వారీగా రివ్యూస్ కండక్ట్ చేస్తున్నారు, జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే, ఏ క్షణమైనా సరే పేర్లు బయటకు వస్తేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఆశావాహుల్లో వాళ్ళ పేర్లను కనుక ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ యాదవ్ ఆయన ఉన్నారు, మాజీ ఎంపీగా ఆయన కొనసాగారు. ఆ తర్వాత సిఎన్ రెడ్డి డివిజన్లో పెద్దదైనటువంటి రహమత్ నగర్ డివిజన్లో కార్పొరేటర్గా ఆయన ఉన్నారు. సాధారణ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, 2023లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఎంఐఎం తరఫున కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఆయన ఉన్నారు. ఇక మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఈ 4 పేర్లు ప్రస్తుతానికైతే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆశావాహుల్లో వీరు ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు. ఎవరి పేరుని ఖరారు చేయబోతున్నారు, రాష్ట్ర నాయకత్వం ఎవరి పేరుని ఏఐసీసీకి సిఫార్సు చేయబోతుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. కాబట్టి మరి ఇప్పటికే 3 మంత్రులకు టాస్క్ని అప్పచెప్పారు. ఆ మంత్రులు ఎవరెవరి పేర్లను లిస్ట్ అవుట్ చేసి సీఎంకి పంపడం, ఆ తర్వాత సీఎం దగ్గర నుంచి నెక్స్ట్ ఏఐసీసీకి వెళ్తుంది. ఏఐసీసీ ఎవరి పేర్లను ఖరారు చేయనుంది అనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం జరుగుతోంది. ఇక దసరా తర్వాత పేర్లు ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి గాంధీ భవన్లో వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం.